హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మినపగారెలు చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటాయి. పైకి క్రిస్పీగా, లోపల మెత్తటి స్పాంజీలాగా భలే వస్తాయండి. ఒకటి రెండు తినేవాళ్ళు కంపల్సరీ 10 తినాల్సిందే, అంత బాగుంటాయి. సో ఇంక లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాసు మినపప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ పొట్టు లేని మినపగుళ్ళు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే పొట్టున్న హాఫ్ బద్ద మినపప్పు తీసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 3 లేదా 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను నైట్ అంతా నానబెట్టుకున్నాను. పప్పు నానిన తర్వాత శుభ్రంగా కడిగి గ్రైండర్లో పప్పును వేసుకోవాలి. నీళ్లు రాకుండా పప్పుని మాత్రమే వేసుకొని పప్పు నలిగేటప్పుడు మధ్య మధ్యలో నీళ్లు చిలకరించుకుంటూ చేత్తో మనం గారెలకి రుబ్బుకుంటున్నాం కాబట్టి పప్పు మరీ లూజ్గా అవ్వకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం థిక్నెస్ ఉండేలాగా రుబ్బుకోవాలి. మనం పిండిని పట్టుకున్నప్పుడు మన చేతిలో నుంచి జారినట్టు స్టిక్ అయి ఉండేలాగా రుబ్బుకోవాలి. ఈ విధంగా నలిగిన తర్వాత పిండిని మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మనం పప్పుని గ్రైండర్లో రుబ్బుకున్నాం కాబట్టి డబల్ క్వాంటిటీ అవుతుంది. మనకి ఇందులో గాలిలాగా ఫామ్ అవుతుంది కాబట్టి మనం ఎక్కువసేపు బాగా కలపద్దు. జస్ట్ ఉప్పు వేసుకున్న తర్వాత పైన కలుపుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని గారెలు ఫ్రై చేసుకోవడానికి తగినంత నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో కొద్దిగా నీళ్లు తీసుకొని రెడీగా పక్కన పెట్టుకొని నూనెలో గారె వేసే ముందు చేతిని తడుపుకొని మనకి నచ్చిన సైజులో పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని ఇప్పుడు మధ్యలో హోల్ పెట్టుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా చేసుకున్న గారెని ఇప్పుడు నిదానంగా నూనెలో వేసుకోవాలి. సేమ్ ఇలానే మరొకటి నిదానంగా వేసుకోవాలి. గారె వేసే ముందు చేతిని తడుపుకొని పిండిని పట్టుకోవడం వల్ల పిండి మన చేతికి అంటుకోకుండా ఉంటుంది. అలానే నూనెలో వేయగానే పిండి చేతి నుండి ఈజీగా జారుతుంది. ఇలా గారె వేసే ప్రతిసారి చేతిని తడుపుకొని నూనెలో నిదానంగా వేయండి, ఒకదాని తర్వాత ఒకటి. మనం పెట్టుకున్న కడాయిలో సరిపడనన్ని ఒకదానికి ఒకటి అంటుకోకుండా వేసుకున్న తర్వాత ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత మరోవైపుకు తిప్పుకోవాలి. ఈవెన్ గా రెండు వైపులా అటు ఇటు తిప్పుతూ లైట్ గోల్డెన్ కలర్ రానివ్వాలి. ఇలా మంచి రంగులోకి ఇలా గోల్డెన్ కలర్ రాగానే జాలి గరిటెతో తీసుకొని వీటికి ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ కిందకి వెళ్ళిపోయేలాగా ఇలా 1-2 సార్లు మనం కుదుపుకుంటే కనుక వీటికి ఉన్న నూనె అనేది కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. సేమ్ ఇలానే మిగిలిన పిండి అంతటిని కూడా గార్ల కింద వేసుకోవడమే. సెకండ్ వాయి వేసే ముందు మంటని మరి కాస్త తగ్గించి వేసుకోండి, లేదంటే నూనెలో ఉన్న వేడికి గారెలు త్వరగా కలర్ మారిపోయి లోపలంతా పిండి పిండిగా ఉండి సరిగా ఉడకదు. నూనెలో ఉన్న వేడికి త్వరగా కలర్ వచ్చేస్తాయి. అందుకని మంటని తగ్గించండి. ఎంతో ఈజీగా చేసుకుని చాలా టేస్టీగా ఉండే మినపవడ రెడీ. ఈసారి ఇంట్లో వడలు చేసినప్పుడు నేను చేసిన పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మెత్తగా చాలా బాగుంటాయి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా హనీ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.